హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఉండి ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్నైతే కళ్యాణ్ అయితే ఫస్ట్ వచ్చాడు, కానీ ఆ కామెంట్ బాక్స్ అంతా చాలామంది ఏడుస్తూనే ఉన్నారు. అతను గెలవడమే ఇష్టం లేనట్టుంది, అందుకే చాలామంది ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. మీరు అలా చేయమాకండి. ఈరోజు ఎందుకంటే డీమన్ ఫస్ట్ వచ్చాడు, వాళ్ళలాగా మీరైతే చేయమాకండి. ఇప్పుడు వచ్చేసి డీమన్, నేను షోకు ముందరే చెప్పాను, డీమన్ అయితే కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2కి వస్తున్నాడు. కరెక్ట్ అయిన షోకి వస్తున్నాడు. బిగ్ బాస్లో ఏదైతే 100 రోజులు అందరికీ చిరాకు పడకుండా వంట చేసి పెట్టాడో వెరైటీ డిషెస్, ఇది కరెక్ట్ అయిన షో. ఇతనికి ఖచ్చితంగా గెలిచే కూడా ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పారు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నాడు. ఎప్పుడు ఫస్ట్లో వస్తున్నాడు, లేకుంటే సెకండ్ అలా అన్న వస్తున్నాడు, కానీ ఎరకొడుతున్నాడు వంటల్లో అయితే. ఎందుకంటే అతనికి అంత ప్యాషన్ ఉంది దీనిపైన. బాగా నేర్చుకొని వంట చేస్తున్నాడు. ఈరోజు కూడా ఫస్ట్ ప్లేస్లో డీమనే వచ్చాడు. ఇంకా అలాగే రీవాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే రీతు డీమన్ ఒక పేరు అయ్యారు, కుక్ జాతరత్నం అయ్యారు ఈరోజు అయితే. ఇదే ఫస్ట్ టైం అవ్వడం వల్ల జాతరత్నాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేశారు. ఇమాన్యువల్, సుహాసిని గారు, హరి, రీతు వీళ్ళైతే ఎపిసోడ్ మొత్తం అలా తీసుకువెళ్ళిపోయారు. ఆ ఎడిటింగ్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్, చెప్పనక్కర్లేదు. ఆ ఫేస్ జూమ్ చేసి డైలాగ్ వేస్తారు కదా, అది ఈరోజు బాగా ఎంటర్టైనింగ్గా 1.5 అవర్ ఉంది. ఏ మాత్రం తెలియకుండా అలా వెళ్ళిపోయింది. ఇంకా ఏ కుక్కుకి ఏ జాతరత్నం వచ్చారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పల్లవి గారికి వచ్చేసి ఇమాన్యువల్ అయితే వచ్చాడు. డీమన్కి వచ్చేసి రీతు, ఆ తర్వాత రాకేష్ గారికి వచ్చేసి హరి, తేజస్విని గారికి వచ్చేసి సుహాసిని, శ్రీకాంత్ గారికి వచ్చేసి దీక్ష. ఇలాగైతే పేరప్ అయ్యారు. ఈ అడ్వాంటేజ్ టాస్క్ అలాగే పేరప్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని బాగా డిజైన్ చేస్తున్నారు. ప్రతిసారి కొత్తగా చాలా బాగా అనిపించింది. ఈరోజు కూడా నాకు ఎపిసోడ్లో బాగా అనిపించింది. ఇంకా ఎంటర్టైన్మెంట్తో అలా వెళ్ళిపోయింది షో అయితే. ఇంకా ఆ తర్వాత కుక్స్ అయితే ప్రిపేర్ చేశారు. కుక్ ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి డీమన్ అయితే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి పల్లవి గారు అయితే వచ్చారు. థర్డ్ ప్లేస్లో తేజస్విని, ఫోర్త్ ప్లేస్లో రాకేష్, ఫిఫ్త్ ప్లేస్లో శ్రీకాంత్ గారు అయితే వచ్చారు. శ్రీకాంత్ గారు చెప్తున్నారు కదా, కొంచెం అందరికంటే తక్కువగా వంట చేస్తారు వాళ్ళైతే. ఎప్పుడు కొంచెం లాస్ట్లోనే వస్తున్నారు. ఈసారి కూడా లాస్ట్లోనే వచ్చారు. ఇంతకుముందు కొంచెం థర్డ్ ప్లేస్లో ఏమో వచ్చినట్టున్నారు, ఈసారి లాస్ట్ అయితే వచ్చారు. ఇప్పుడు నిన్న పల్లవి గారు అయితే లీస్ట్లో వచ్చారు. ఈరోజు అయితే శ్రీకాంత్ గారు అయితే లీస్ట్లో వచ్చారు. కాబట్టి ఇద్దరికి కుక్ ఆఫ్ ఛాలెంజ్ అయితే జరిగింది. ఇద్దరు ఒక వంట అయితే ప్రిపేర్ చేశారు. అందులో పల్లవి గారు అయితే విన్ అయ్యారు. శ్రీకాంత్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. శ్రీకాంత్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్లో ఏదో అనుకున్నా, కానీ చాలా సాఫ్ట్ పర్సన్, ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అంతా ఆయనకు బాగా తెలుసు. వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే మాట్లాడారో కొంచెం ఎమోషనల్గానే అనిపించింది. నాకు తెలిసి ఈయన కూడా కొంచెం క్యాండిడేట్ చూడడానికి బాగున్నాడు. కొంచెం చూద్దాం బిగ్ బాస్కి ఏమన్నా తీసుకొని వస్తారా లేదా అని. నాకైతే అప్పుడే ఆయన చూసినప్పుడే అనిపించింది, ఈయన్ని బిగ్ బాస్కి ఏమన్నా తీసుకొని వస్తారా అని. చూద్దాం, ఏమన్నా బిగ్ బాస్కి వస్తే మంచి పర్సన్. ఎలిమినేట్ అయితే అయిపోయి బయటకు వచ్చేసారు.